నమస్తే. తెలంగాణలో రాజకీయం రోజు రోజుకి రసవత్రంగా మారుతుంది. సో ముఖ్యంగా కొండా సురేఖ ఎపిసోడ్ ఏదైతుందో వాళ్ళ కూతురు ఎపిసోడ్ ఏదైతుందో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఆమె కొండా సుచిత పటేల్ జనసేనలో జాయిన్ అవ్వబోతున్నారు. అలాగే జనసేన కూడా తెలంగాణలో కొంత బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో వ్యూహరచన చేస్తూ ఉన్నారు. కొంతమంది కార్యకర్తలను కానీ నాయకులను కానీ త్వరితగతిన జాయిన్ చేసుకుంటున్నారు. అలాగే సభ్యత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆఫీసులు తీసుకుంటున్నారు జనసేన. అయితే ముఖ్యంగా ఇదే తరుణంలో ఏదైతే కొండా సుస్మితా పటేల్ ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి పైన కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అంటే లైక్ నువ్వేమైనా లార్డ్ అనుకుంటున్నావా, నువ్వు చెప్పిందే వేదమా, ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలకు టైం ఉన్నా సరే అప్పుడే రేవూరి ప్రకాష్ రెడ్డిని పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు, అంటే సంవత్సరాలుగా మేము వరంగల్ జిల్లాకు చేసిన సేవ ఎలా మర్చిపోతారన్నట్లుగా కూడా సుస్మితా పటేల్ మాట్లాడింది. దీనిపైన ఒక 15 మంది ఎమ్మెల్యేలు అలాగే 5 ఎమ్మెల్సీలు ఎవరైతున్నారో వీళ్ళంతా కూడా సిఎల్పి మీటింగ్కి వచ్చి ఈ మీటింగ్లో కొండా సురేఖని బర్తరఫ్ చేయాలి, లేదంటే కొండా సురేఖ రాజీనామా చేయాలనే చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున, అంటే ఇది ఏదైతే వాళ్ళ సిడబ్ల్యూసి వరకు కూడా వెళ్ళింది. ముఖ్యంగా ఇక్కడ కొండా సురేఖ కూడా కొంత వివరణ ఇచ్చారు. నా కూతురు అన్న మాటలకు నాకు ఎలాంటి సంబంధం లేదు, సో ఆమె వ్యక్తిగతంగా మాట్లాడారే తప్ప ఇది పార్టీకి సంబంధం లేదు, పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆమె, కేవలం ఆమె మనసులో ఏదైతుందో దాని గురించి చర్చించారు, దాని గురించే మాట్లాడారు. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా కూడా కొండా సురేఖ వివరణ ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, లేదంటే ఎమ్మెల్సీ ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఇదే చర్చ జరుగుతుంది. ఇక ఇదే తరుణంలో కొండా సుచితా పటేల్ ఎవరైతున్నారు తను జనసేనలో జాయిన్ అవ్వబోతున్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని పరిచయాలు ఉన్నాయి, ఇంతకుముందు కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక కొంతమంది ప్రొడ్యూసర్ల ద్వారా ఇప్పటికే జనసేన నాయకులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా ప్రొడ్యూసర్ దగ్గర కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇప్పటికే కొండా సుచితా పటేల్ మాట్లాడారు, వాళ్ళందరితో భేటీ అయ్యారు. మరికొద్ది రోజుల్లోనే పవన్ కళ్యాణ్తో కలిసి మాట్లాడి చర్చించి పరకాల నుంచి ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని చెప్పేసి హామీ తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి పార్టీలో జాయిన్ అవ్వాలనేదే ఇక్కడ చర్చ జరుగుతుంది. నిజంగానే సుస్మితా పటేల్ జనసేనలో జాయిన్ అయితే నిజంగా అక్కడ ఆ ఏరియాలో ఆ నియోజకవర్గంలో ఏమైనా బలం ఉండే పరిస్థితి ఉందా, పోనీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా వాళ్ళు చేయగలుగుతారంటే ఇక్కడ చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే కేవలం వాళ్ళు ఆ నియోజకవర్గానికో లేదంటే వరంగల్ జిల్లాలో కొంత భాగం వరకే వాళ్ళు మొబిలైజ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ కొండా మురళికి కేవలం ఎమ్మెల్సీ ఇవ్వలేదని చెప్పేసి మాత్రమే ఈ యొక్క చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఇంట్లో 3 అంటే ఇక్కడ ఈస్ట్ వెస్ట్ కావాలి, దీంతో పాటుగా పరకాల కాన్స్టిట్యున్సీ కూడా మాకు కావాలి, 3 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తేనే మేము ఇక్కడ పనిచేస్తా ఉన్నట్లుగా కూడా సుస్మితా పటేల్ కానీ మురళి కానీ సురేఖ కానీ వీళ్ళు గతంలో మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది, ఒక ఇంట్లో ఒకరికి మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. సో దానివల్లనే కొండా సురేఖకి ఇక్కడ వరంగల్ వెస్ట్ ఇచ్చి ఈస్ట్ ఇచ్చి తర్వాత కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారనమాట. కానీ ఇప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎమ్మెల్సీ ఇవ్వలేదు. దీనికోసం మాత్రమే సుస్మితా పటేల్ కొంత అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి పైన చేసినట్లు తెలుస్తుంది. సో పరకాలలో ఇంకా 2 సంవత్సరాలు, పరకాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 సంవత్సరాల సమయం ఉంది ఎన్నికలకి. పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా రేవూరి ప్రకాష్ రెడ్డి ఉంటాడని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎలా ప్రకటిస్తాడు అనే దానిపైనే సుస్మిత పదే మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. దాని తర్వాత చాలా మీడియాలో కూడా చాలాసార్లు ఆమె 1-to-1 బయటలు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఖచ్చితంగా మేమేంటో చూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం. మరోపక్క కొండా మురళి కూడా చెప్తా ఉన్నారు నా కూతురు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అనే దానిపైన అతను కూడా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ ఎందుకు జనసేన అనే పెద్ద చర్చ జరుగుతుంది అంటే జనసేన తెలంగాణలో పోటీ చేయబోతుంది ఖచ్చితంగా. అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారు, నేను పోటీ చేయకపోయినా తెలంగాణలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోటీ చేసే అవకాశం ఉంది. సో మీ అయ్యా జాగీరా అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది, ఎవరు ఆపుతారో నేను కూడా చూస్తానని చెప్పేసి ఆ తర్వాత నుంచే వాళ్ళు సభ్యత్వం నమోదు చేయడం, దాదాపుగా ఇప్పటికే 5 లక్షల సభ్యత్వం అయిపోవడం. దాని తర్వాత జిల్లా కేంద్రాలు ఏవైతే హన్మకొండ కానీ లేదంటే వరంగల్ కానీ అలాగే హైదరాబాద్లోనే మణికొండలో ఒక ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా వీటన్నింటిని సెట్ చేయడం, గ్రౌండ్ లెవెల్లో ఇక్కడున్న జనసేన నాయకులు కానీ వాళ్ళంతా జాయినింగ్స్ మీద ఫోకస్ చేయడం, ఇవంతా కూడా జనసేన బలోపేతానికి చాలా వాళ్ళు కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే తరుణంలో చాలా కీలకంగా ఉన్న కుటుంబం ఏదైనా ఉందంటే కొండా కుటుంబం. ఆ కుటుంబంలోంచి స్ప్లిట్స్ వచ్చి అంటే కొండా సురేఖ కూడా జనసేనలో జాయిన్ అవబోతున్నారనే చర్చ జరుగుతుంది. మరోపక్క బీజేపీలో కూడా జాయిన్ అవుతారనే చర్చ జరుగుతుంది. ఒకవేళ జనసేన బీజేపీ అయినా సరే కేంద్రంలో వీళ్ళిద్దరూ కూటమిలో ఉన్నారు కాబట్టి ఏ పార్టీలో జాయిన్ అయినా చాలా బలంగా ఉంటుంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళు మొబిలైజ్ చేసే అవకాశం ఉందనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్న మాట. సో ఓవరాల్గా కొండా సుస్మితా పటేల్ అసలు ఇప్పుడు జనసేనలో జాయిన్ అవుతారా? కానీ అఫీషియల్గా ఇంతవరకు ఇటు పవన్ కళ్యాణ్ కానీ కొండా ఫ్యామిలీ కానీ లేదంటే ఇక్కడున్న రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ కానీ వీళ్ళెవరూ కూడా
కొండా సుష్మిత పటేల్ ఎపిసోడ్ పైన ఆమె జాయిన్ అవుతున్నారా లేదా అనేది ఒక క్లారిటీకి అయితే రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే కొండా ఫ్యామిలీ కనుక జనసేనలో జాయిన్ అయితే రానున్న జిహెచ్ఎంసీలో కానీ లేదంటే రానున్న జనరల్ ఎలక్షన్స్లో కానీ ఎలాంటి ప్రభావం కొండా ఫ్యామిలీ చూపించబోతుంది. అలాగే జనసేన బలోపేతం నిజంగానే వీళ్ళతో స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.